ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో మన యొక్క శీర్షిక మిషన్స్. ఈ యొక్క మిషన్స్ అన్నటువంటి శీర్షికలో ప్రతి దినం కూడా అనేక అంశముల మీద మనం ధ్యానం చేస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మనము క్రీస్తుకు రాయబారులు, ఈ యొక్క మిషన్స్ లో మనము క్రీస్తుకు రాయబారులుగా ఏ రీతిగా ఉండగలం అనేటటువంటిది మనము ధ్యానించనంటున్నాం. మిషన్స్, అంబాసిడర్షిప్. మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే, వీఆర్ నాట్ ద మాస్టర్స్ ఆఫ్ అవర్ మిషన్, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ద కింగ్. మేము మా మిషన్ యొక్క యజమానులం కాదు, మేము రాజు రాయబారులు. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ద కింగ్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన యొక్క రాజు, ఆ రాజు యొక్క ప్రతినిధులుగా, రాయబారులముగా, రాయల్ ప్రీస్ట్హుడ్, యాజక జనాంగము, మనము రాయబారులమండి. కాబట్టి నేటి ధ్యానం కొరకు మనం బైబిల్లో కూడా ఒక వచనం మనం ధ్యానించినామండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 2 Corinthians chapter 5 verse 20. కాబట్టి మేము క్రీస్తుకు రాయబారులు, దేవుడు మా ద్వారా తన విజ్ఞప్తిని చేస్తున్నాడు. క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము, దేవునితో రాజీ పడండి. Therefore we are ambassadors for Christ, God making his appeal through us. We implore you on behalf of Christ to reconcile to God. ఎంత తేటగా ప్రియులారా, దేవుని యొక్క రాయబారులు, క్రీస్తు యొక్క రాయబారులు. దేవుడు మా ద్వారా, మనం రాయబారులం కాబట్టి, ఆయన యొక్క రిప్రజెంటేటివ్స్ గా, కాబట్టి మనము ఆయన యొక్క స్పోక్స్ పర్సన్స్ గా, మరి ఆయనను ప్రచురం చేసేటటువంటి వారుగా, ఆయనను గురించి చాటి చెప్పేటటువంటి వారంగా మనము ఇతరులను వేడుకోవటం పిల్లలు. క్రీస్తు తరపున దేవునితోటి రాజీ పడటం, సమాధాన పడటం, టు రికన్సైల్, బి రికన్సైల్ టు గాడ్. కాబట్టి ఈ దినమందు రాయబారితనము యొక్క నిర్వచనము, డెఫినేషన్ ఆఫ్ అంబాసిడర్షిప్. రాయబారులు, ప్రతి దేశానికి కూడా రాయబారులు ఉంటారు కదండి, వివిధ మరి మన దేశం తరపున అంబాసిడర్స్ వివిధ కంట్రీస్ లో. కాబట్టి డిప్లొమాటిక్ ఇష్యూస్ కానివ్వండి, మన దేశం తరపున ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మరి అనేక విధములుగా మరి వారి యొక్క రోల్స్ ఉంటాయి ప్రియులారా. కాబట్టి మరి డెఫినేషన్ రాయబారితనం అనేటటువంటిది సార్వభౌమ అధికారాన్ని సూచించే పాత్ర ప్రియులారా. అంబాసిడర్షిప్ ఈస్ the role of representing a sovereign authority, Christ himself. అది ఎంతో అధికారంతో, సార్వభౌమ అధికారాన్ని పిల్లలు, సావరిన్ అథారిటీ. మరి ప్రేమ, సయోధ్య మరియు నిరీక్షణ యొక్క మరి ఆయన యొక్క సందేశాన్ని అవసరంలో ఉన్న ప్రపంచానికి తీసుకెళ్లటంలో ఇందులో ఉంటున్నది ప్రియులారా. ఇన్వాల్వ్స్ క్యారింగ్ హిస్ మెసేజ్ ఆఫ్ లవ్, రికన్సిలియేషన్ అండ్ హోప్ టు ఎ వరల్డ్ ఇన్ నీడ్. అవసరతలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ప్రియులారా, మరి క్రీస్తు యొక్క ప్రేమ, ఆ యొక్క సయోధ్య, రికన్సిలియేషన్, మరి ఆ యొక్క నిరీక్షణను, దేవునిలో క్రీస్తులో ఉన్నటువంటి ఆ నిరీక్షణను గురించి, ఆ యొక్క ప్రత్యేకత, పరిశుద్ధత, ప్రియులారా, వాటిని మరి ఈహలోకానికి, మరి చీకటిలో జీవిస్తున్నటువంటి వారికి తెలియజెప్పేటటువంటి వారి యొక్క రాయబారులు ప్రియులారా, రాయబారితనము ప్రియులారా. విశ్వాసులుగా మనము ఆయన పాత్ర మరియు ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తాం ప్రియులారా. యాజ్ బిలీవర్స్ we reflect his character and purpose. యేసు ప్రభు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడో ప్రియులారా, మరి క్రీస్తు యొక్క రాయబారులుగా, క్రీస్తు యొక్క మరి ఇమిటేటర్స్ గా పిల్లలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క చిత్తాన్ని, మరి
ఆ యొక్క వాటిని మనం కూడా ప్రియులారా మన యొక్క జీవితంలో మనము ప్రతిబింబించేటటువంటి వారం ఉంటున్నాము. ఈ దినమందు మనము 3 ఉదాహరణలు మనం చూడబోతున్నాం. ఒకటి మరి ద పవర్ ఆఫ్ వన్, ఒకరి శక్తి ప్రియులారా. దేవుడు ప్రియులారా యేసు ప్రభు యొక్క జీవితం చూస్తే 12 మందిని ఎంచుకొని ఉంటున్నాడు ఫాలోయర్స్. ఆ 12 మంది ద్వారా ఈ ప్రపంచానికి తన యొక్క మరి వారిని ప్రియులారా మరి లోకానికి పంపించి రాయబారులుగా మరి వారు ద్వారా తన యొక్క ఉద్దేశాలను స్ప్రెడ్ చేయటం అనేటటువంటి మనం చూస్తున్నాము. అలాగనే తర్వాత అనేక మంది మిషనరీస్ ప్రియులారు. అందులో భాగంగా మరి విలియం కేరీ అన్నటువంటి భక్తుడు, ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, ఈ యొక్క ఆధునిక మిషన్స్ కు ఒక తండ్రి లాంటి వాడు పిల్లారు, పితామహుడు. కాబట్టి ఆయన పిల్లార భారతదేశంలో మరి సువార్తను వ్యాప్తి చేయటానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు పిల్లారు. అంకితం, డెడికేటెడ్ హిజ్ లైఫ్ టు స్ప్రెడింగ్ ద గాస్పల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ రీతిగా మనకు మరి చేతుల్లో బైబిల్స్ ఉంటున్నాయి అంటే అది అంతా కూడా ఆయన యొక్క ప్రయాస, ఆయన యొక్క విజన్, ఆయన యొక్క మరి దేవుని యొక్క పిలుపు మేరకు ఈ లోకానికి వచ్చి మరి ఆయన ద్వారా పిల్లలారా ఆ యొక్క సెరంపూర్, అక్కడ మరి ఈనాడు సెరంపూర్ యూనివర్సిటీ ఉంటున్నది. మరి ప్రపంచం మొత్తం, మరి ఇండియా మొత్తంలో ఉన్నటువంటి బైబిల్ కాలేజెస్ అన్ని కూడా మరి దానికి అఫిలియేట్ అయి ఉంటున్నాయి పిల్లలు ఈనాడు. మరి విలియం కేరీ స్ట్రీట్ కూడా మరి మన గవర్నమెంట్ కూడా ఆయన గుర్తించి మరి ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేయటం జరిగింది. మరి కాబట్టి పిల్లలారా మరి రాయబారిగా ఆయన నిబద్ధత లెక్కలేని అన్ని జీవితాలను మార్చివేసింది పిల్లలారా. హిస్ కమిట్మెంట్ యాజ్ అన్ అంబాసిడర్ చేంజ్ కౌంట్లెస్ లైవ్స్ పిల్లలారా. కాబట్టి చూడండి, ఒక్కరి యొక్క జీవితం, యేసు ప్రభు గారు కూడా బైబిల్ ఏముందంటే ఒక్కరి యొక్క విధేయత వలన అనేక మందిని విధేయతలోనికి పిల్లారు. పాత ఆదామైతే ఒక్కరి యొక్క తప్పు వలన, అవిధేయత వలన, తినకూడనటువంటి పండు తినటం వలన పాపం అంతా కూడా సంప్రాప్తమాయనని చెప్పి ఉంటున్నది. కానీ రెండవ ఆదాము, కడపటి ఆదాము, రెండవ ఆదాము క్రీస్తు ద్వారా ఆయన యొక్క విధేయత, ఆ యొక్క త్యాగము, ఆ యొక్క మరి దేవుని చిత్తం చేయటం, దాన్ని సంపూర్ణం చేయటం ద్వారా మరి ఎంతో మంది పిల్లలు మరి ఆయన యొక్క జీవితం, ఆ త్యాగపూరితమైనటువంటి జీవితం మరి ఏ రీతిగా ఈనాడు అనేక మందిని మరి దేవునిలోనికి, విశ్వాసంలోనికి నడిపిస్తుంది పిల్లలు. కాబట్టి విశ్వాసాన్ని మనము మరి పంచుకోవటం, మరి మనము ఈ దినాలలో కూడా ప్రియులారా ఈ యొక్క వి నీడ్ టు ఇంపాక్ట్ అవర్ కమ్యూనిటీస్ బై షేరింగ్ ఫెయిత్, షోయింగ్ కైండ్నెస్, దయ చూపించటము, అండ్ లివింగ్ విత్ ఇంటిగ్రిటీ, సమగ్రతతో జీవించటం ప్రియులారా. మన సంఘాలను మనం ప్రభావితం చేయవచ్చు, మన సమాజాలను, మనం ఉండేటటువంటి నైబర్హుడ్స్ లో, మనం ఉంటున్నటువంటి ప్రదేశాలలో, వర్క్ ప్లేసెస్ లో, మరి అన్ని ఏరియాస్ లో కూడా పిల్లారా ఈ యొక్క మనము ప్రభావితం చేసేటటువంటి వారంగా ఉండాలని, రాయబారులుగా పిల్లారా మన యొక్క జీవితాలే పిల్లారా మరి క్రీస్తు యొక్క వెలుగును చూపించేటటువంటి విధంగా ఉండాలని చెప్పి ఆయన యొక్క దయ, కైండ్నెస్, మరి యేసు ప్రభు వారు మనుషుల వైపు చూచినప్పుడు బైబిల్ ఏమనుందంటే హీ హాస్ కంపాషన్ ఆన్ దెమ్. ఆయనకు మరి ఆ కరుణ కల దేవుడు, దయగల దేవుడు, పిల్లారా కటాక్షం చూపించేటటువంటి వాడు, క్షమించేటటువంటి దేవుడు అంటున్నాడు పిల్లారా. కాబట్టి మరి రెండవ ఉదాహరణగా రోజువారీ రాయబారులు, ఎవ్రీడే అంబాసిడర్స్ పిల్లారా. మనల్ని మరి ప్రతి దినం కూడా పిల్లారా మన యొక్క మరి లోకల్గా ఉన్నటువంటి చర్చెస్ లో మరి సమాజ సేవా ప్రాజెక్ట్స్ అనేక విధములైనటువంటివి ఉంటున్నవి, అనేక మినిస్ట్రీస్ ఉంటున్నాయి పిల్లారా. ఆ మినిస్ట్రీస్ ద్వారా మనము మరి పరిచర్యలు చేయాలని, మరి ఆకలితో ఉన్న వారికి భోజనం అందించటం, అది ఒక చైల్డ్ కేర్ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్. కాబట్టి ప్రియులారా ప్రిజన్ మినిస్ట్రీ ఉంటున్నది, ఎంతో మంది నిరాశ్రాయులైనటువంటి వారు ఉంటున్నారు. మరి పిల్లలకు బోధన చేయటం పిల్లల, ప్రొవైడింగ్ మీల్స్ టు ద హంగ్రీ, ట్యూటరింగ్ టు ద చిల్డ్రన్, మరి పేద పిల్లల చదువుకోలేనటువంటి వారు
మరి ధనికులు అయితే వాళ్ళ పిల్లలను మరి అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ కరికులమ్స్, మరి అన్ని హై స్టాండర్డ్స్ అట్లా చదివించగలరు. కానీ మరి పేద పిల్లలను పిల్లల మరి ఉంటున్నారు, వాళ్ళను రీచ్ అవ్వటం, వాళ్లకు మరి హై స్టాండర్డ్ ఆ యొక్క ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం అనేటటువంటిది క్రీస్తు యొక్క ప్రేమను చూపించటంలో ఎంతగా మరి ఆ యొక్క స్కూల్స్ పిల్లలు అనేక విధములుగా మరి అనేక మంది అటువంటి విజన్తో పిల్లారా మరి ఎడ్యుకేషనల్ సంస్థలు స్టార్ట్ చేసి ఉంటున్నారు. అవి ఈనాటికి కూడా ఎంతగా పిల్లారా సిఎంసి వెల్లూరు మరి ఎంతో విజన్ తోటి పిల్లారా మరి స్టార్ట్ చేయబడి ఉంటున్నది. మరి ఆ రీతిగా అనేక మంది కూడా ఆ మిషన్ సంస్థలు సంఘాల ద్వారా కూడా పిల్లలు ఈనాడు మరి పిల్లలకు బోధన అందించడం అనేటువంటిది చీప్ అండ్ బెస్ట్ పిల్లల. కాబట్టి అనేక రీతులుగా మనము ఈ లోకంలో మరి క్రీస్తు యొక్క రాయబారులుగా మనము మరి సేవ చేయగలం పిల్లల. చర్యలు దేవుని ప్రేమను స్పష్టమైనటువంటి మార్గాల్లో ప్రదర్శిస్తాయి పిల్లలు. These actions demonstrate God's love in tangible ways పిల్లలు. ఎంతో స్పష్టంగా పిల్లలు క్రీస్తు యొక్క ప్రేమను మన యొక్క ఉద్దేశము ఏదో డబ్బులు సంపాదించడం లేకపోతే కమర్షియల్ కాదు, కానీ లేకపోతే ఇహలోక రీతిగా పిల్లల ప్యాటర్న్స్ పద్ధతులు కాదు, కానీ పిల్లల అది ఎంతో మరి అక్కడ మరి సేవా దృక్పథం, అంకితము, స్వభావం, మరి దీనులైనటువంటి వారికి, దరిద్రులైనటువంటి వారికి, లేకపోతే ఇహలోక పరంగా మరి వారికి రిసోర్సెస్ లేనటువంటి వారు, వనరులు లేనటువంటి వారికి మంచి మరి బోధన సదుపాయాలు, లేకపోతే వారికి భోజన సదుపాయాలు, వారికి అనేక రీతులుగా పిల్లలు మనము ఉన్నటువంటి ప్రదేశంలో వారికి మనము సేవ చేయగలం పిల్లలు. కాబట్టి రాయబారులుగా ఉండటానికి రోజువారీ జీవితంలో అవకాశాలను మనం వెతకవలసినటువంటి వారు ఉంటున్నాం. మనం ఉన్నటువంటి ప్రదేశంలో అవసరతలు ఏముంటున్నాయి, మన కొరకు ఏదో లాభాలను చూసుకోవటం, బిజినెస్ మైండెడ్, మెకానికల్ మైండెడ్, లేకపోతే అవి కాదు. కానీ పిల్లరా మనము రోజువారీ జీవితంలో మరి మనము మరి క్రీస్తు యొక్క రాయబారులుగా ఏం చేయగలం? చిన్న పనులే పిల్లరా గణనీయమైనటువంటి మార్పుకు అవి దారితీస్తాయి. వీ నీడ్ టు సీక్ ఆపర్చునిటీస్ ఇన్ డైలీ లైఫ్ టు బీ అన్ అంబాసిడర్. స్మాల్ యాక్ట్స్ కెన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ చేంజ్. చిన్న మొక్క అనేది మరి చిన్నప్పుడే పిల్లారా ఆ విత్తనం వేయటం అనేటటువంటి అది పెరిగి మహావృక్షములు అవుతాయి పిల్లారా. అది మన వంతు ఏంటి అంటే మనం విత్తనం వేయటమే, సోయింగ్ ద సీడ్స్ పిల్లలు. అవి ఏ రీతిగా పిల్లల చక్కగా అనేక రీతులుగా మరి ఇన్ని సంవత్సరాలు మరి మనకు దేవుడు అనేక రీతులుగా అనుభవాలను ఇచ్చి ఉంటున్నాడు ఇంటర్నేషనల్ గా. అటన్నిటిని కూడా ఆ క్రియల రూపంలో మరి అందుబాటులో అనేకమైనటువంటి ఎన్నో రిమోట్ ఏరియాస్ ఉంటున్నవి. అవసరం దేవుడు పంపినటువంటి ప్రదేశంలో మరి ఈ రీతిగా దేవుని యొక్క రాయబారులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి అంతేకాకుండా మరి చర్యకు పిలుపు పిల్లలు, ద కాల్ టు యాక్షన్. మరి ఒక మహిళ ఉంటున్నది, ఆమె మరి షార్ట్ టర్మ్ మిషన్ ట్రిప్స్. మనం మరి అటువంటి పిల్లల ఆమె ఆ రీతిగా షార్ట్ టర్మ్ మిషన్ ట్రిప్కు మరి ప్రారంభంలో ఎంతో సంకోచించింది, ఎంతో వెళ్ళాలా వద్దా. ఇనిషియల్లీ షీ వాజ్ హెసిటెంట్, కానీ షీ స్టెప్డ్ అవుట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంతో ఆమె ఒక అడుగు ముందుకు వేసింది, వెళ్ళాలనుకున్నది. ఆమె చర్చిలోని ఇతరులకు కూడా మరి ఈ యొక్క మిషన్స్ లో పాల్గొనడానికి ప్రేరేపించే పిల్లలు. షీ ఎంకరేజ్డ్ అదర్స్ ఆల్సో. ఈ రీతిగా పిల్లలు వారందరూ కూడా మరి ఇన్స్పైర్డ్ అదర్స్. మరి ఆ రీతిగా అందరూ కలిసి మరి మిషన్ ట్రిప్స్ వేయటం అనేటువంటి జరిగింది. మరి మేము కూడా అనేక మిషన్ ట్రిప్స్ లో పాల్గొనడం జరిగింది. ఫిలిప్పీన్స్, మరి కాంబోడియా, చైనా, మరి ఇండియాకు మిషన్ టీమ్స్ తీసుకొని రావటం. ఆ రీతిగా పిల్లల గొప్ప అనుభూతి, గొప్ప అనుభవాలు
మరి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ దే కెన్ సీ పిల్లలు. కాబట్టి ఆ రీతిగా కూడా మీరు క్రీస్తు యొక్క రాయబారులుగా మరి ఒక ప్రదేశానికి మీరు వాళ్ళని టీమ్స్ గా తీసుకువెళ్ళవచ్చు. మరి మీ అనుభవాలను మరి మనము పంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మిషన్ లో చేరాలని చెప్పి మరి ఇతరులను కూడా మనము ప్రోత్సహించవచ్చు పిల్లారా. కాబట్టి మరి ముగింపులో ఏంటంటే క్రీస్తు రాయబారులుగా మనకు ఒక ముఖ్యమైనటువంటి మిషన్ అప్పగించబడి ఉంటున్నది పిల్లలు. యాజ్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ వీఆర్ ఎంట్రస్టెడ్ విత్ వైటల్ మిషన్. మనకందరికి కూడా ఒక పని, ఒక కర్తవ్యం, ఒక పిలుపు దేవుడు మనకి ఇస్తున్నాడు పిల్లలు. క్రీస్తు యొక్క రాయబారం, ప్రభువును తెలుసుకున్నటువంటి వారు అందరం, క్రైస్తవులుగా పిలబడేటువంటి వారు అందరం కూడా మనం క్రీస్తు యొక్క రాయబారులం అని చెప్పి మనం గుర్తించాలి. వీఆర్ ద అంబాసిడర్స్, రాయల్ అంబాసిడర్స్. మరి విత్ అథారిటీ పిల్లరా, మన యొక్క మాటలు మరియు చర్యలు దేవుని ప్రేమను ప్రతిబింబించగలమని చెప్పి మరి మనము గుర్తుంచుకోవాలి పిల్లలు. వీ నీడ్ టు రికగ్నైజ్ దట్ అవర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ కెన్ రిఫ్లెక్ట్ గాడ్స్ లవ్. మన యొక్క క్రియలు పిల్లలు, మన యొక్క మాటలు, చేతలు, ఇవన్నీ కూడా వాటిల్లో దేవుని యొక్క ప్రేమను మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభుల ఆశీర్వాదాలు మన యొక్క నోటి మాటలతో చెప్పుతున్నప్పుడు జీవపు మాటలు, సత్యపు వాక్కులు ప్రియులారా, మరి అవి ఇతరులను ఎంకరేజ్ చేస్తాయి, ఎంతగానో వాళ్ళని వెలిగింపజేస్తాయి. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మనము మరి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మనకు మరి అటువంటి చర్యకు పిలుస్తున్నాడు. తేడాను మనం చూపించాలి ప్రియులు. వీ నీడ్ టు మేక్ ఎ డిఫరెన్స్. క్రైస్తవులు ప్రియులారా, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ దే ఆర్ గోయింగ్ టు షో డిఫరెన్స్. ఒక వ్యక్తి, ఒక దయగల చర్య మరి ఒక సమయంలో ఒక భాగస్వామ్యకత ప్రియులారా. వన్ పర్సన్, వన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అండ్ వన్ షేర్డ్ స్టోరీ ఎట్ ఎ టైం. ప్రియులారా, అవి ఎంతగా మరి మా నాన్నగారు అమెరికాలో టాప్ యూనివర్సిటీలో మరి పిహెచ్డి చేసి తర్వాత దేవుడు ఆయనకు విజన్ ఇచ్చి ఉంటున్నాడు. కుగ్రామంలో ఒక తల్లుబాడనటువంటి ప్రదేశంలో మరి బిఎడ్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి అనేక మంది పూర్ పీపుల్కు, అనేక మందికి మరి టీచర్ ట్రైనింగ్ ఆ యొక్క సదుపాయం పిల్లలు అది చేయటం వల్ల ఈనాడు అనేక ప్రాంతాలలో వారు మరి బిఎడ్ మరి టీచర్స్గా వారు మరి ఎంతగానో మరి వారు కూడా మరి రాయబారులుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా అనేక ప్రాంతాల్లో ఉంటూ మరి టీచర్స్గా ఉండటమే కాకుండా మరి ఇటు క్రీస్తు యొక్క రాయబారులుగా క్రీస్తుని ప్రతిబింబించేటటువంటి వారుగా ఉంటున్నారు కూడా. కాబట్టి మనం రాజు ప్రతినిధులుగా మనం ఎంతో ధైర్యము మరియు ఉద్దేశంతో మనము ముందుకు సాగవలసినటువంటి వారం ఏంటంటే వీ నీడ్ టు గో ఫోర్త్ విత్ కరేజ్ అండ్ పర్పస్ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కింగ్. మనం రాజులకు రాజు, ఆయన యొక్క ప్రతినిధులం అని చెప్పి మనం గుర్తుంచుకుందాం. అధికారంతో, ఆ యొక్క హుందాతోటి, మరి ఆ యొక్క మరి శక్తితోటి, బలముతోటి ప్రియులారా రాంటి దినాలతో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు, విశ్వాసం కార్యాలు చేయటానికి మరి ఒక చిన్న చిన్న వాటితోటి ప్రారంభిద్దాం. అవి మరి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క మరి ఉద్దేశం కూడా ప్రియులారా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి, వారిని మరి ఉత్తేజపరచాలని, వారిని శక్తివంతులను చేయాలని, ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు మహిమకరంగా ఘనంగా వాడబడాలన్నటువంటి ఉద్దేశంతో అనేక పరిచర్యలు, గ్లోబల్ మినిస్ట్రీస్ మరి ప్రారంభించడం జరిగింది. జరుగుతున్న ఈ లైబ్రరీ, మ్యాట్రిమోనీ సర్వీస్, మరి మార్నింగ్ వన్ అన్నటువంటిది, డైలీ డివోషన్ అన్నటువంటి షేర్ చేయటం, పిల్లల పరిచర్య అనేటటువంటిది. కాబట్టి ఈ రీతిగా ప్రతి దినం కూడా ఆ యొక్క షార్ట్ సర్మన్స్ ద్వారా అనేక మందిని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు నడిపించినటువంటి రీతిలో దేవుని యొక్క ఆ రాజు యొక్క ప్రతినిధులుగా ప్రియులారా ఆ దేవుని యొక్క రాజ్యం కట్టుట్లో ప్రయాసపడదాం. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా.
గొప్ప నాయన తండ్రి, మమ్మల్ని తండ్రి రాయబారులుగా పిలుస్తున్నారు. ఎటువంటి అధికారం, ఎటువంటి హోదా ప్రభు. గొప్ప నాయన తండ్రి, మీ యొక్క ప్రతినిధులుగా ప్రభు మేమున్నటువంటి ప్రదేశాల్లో ప్రభు మరి క్రీస్తును చూపించడానికి సహాయం చేయండి. క్రీస్తు యొక్క రాయబారులుగా ప్రభు, ప్రతినిధులముగా ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి, ఈ యొక్క లోకంలో ప్రభు ఆ పరలోకపు వెలుగును, ఆ పరలోకపు ఉద్దేశాన్ని తండ్రి మరి తెలియజేస్తూ ప్రభు మా శేష జీవితాన్ని మీ కొరకు మహిమకరముగా మరి జీవించడానికి సహాయం చేయమని. ఎంతమంది ప్రభు ఇంకా నిరాశలో నిరుత్సాహంలో ఉంటున్నారు, అధైర్యంతో ఉంటున్నారు, అస్వస్థత గురై ఉంటున్నారు, అలజడి ఆందోళనలతో ఉంటున్నారు, యేసు నామంలో దర్శించండి ప్రభు, ఎంకరేజ్ చేయండి, శక్తివంతం చేయండి. గొప్ప దేవ తండ్రి, గురి కలిగి ప్రభు నిరీక్షణతో జీవించడానికి వారు కూడా ప్రభు క్రీస్తు యొక్క రాయబారులుగా రానటువంటి దినాల్లో మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.